వైఎస్ఆర్సీపీ పార్టీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి ముఖ్య కారణాల్లో ఒకటి చెత్త పరిపాలన అయితే, రెండు నికృష్టమైన భాష. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆనకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట వస్తే అంత మాట. చిన్న స్థాయి కార్యకర్తలు కాదు, అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం అసెంబ్లీలో కూడా పచ్చిబూతులు మాట్లాడిన వ్యక్తుల భాష, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు అసహించుకున్నది భాష దగ్గరే. ముందుది పరిపాలన, తర్వాత భాష, అధికారిక భాష బూతుల భాష. వీళ్ళు అధికారం పోయినా సరే ఇంకా వీళ్ళలో మార్పు రాలా. ముఖ్యంగా మాకు ఒక హార్పిక్ రెడ్డి గారు ఉన్నాడు, ఆడైతే మరీ దారుణం. వాడు నోటి మోషన్స్కి ఇంకా అదుపు ఉండదు అన్నమాట. ఎంతసేపు ఎడుతూనే ఉంటాడు, పుట్టకల దాకా వెళ్ళిపోతాడు. మాట్లాడితే పుట్టక గురించే మాట్లాడతాడు, లేదంటే అదేం బతుకంటాడు, ఇదేం బతుకంటాడు. ఆ లెక్కైతే 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిన మీరు ఈ పాటికి బతుకుండకూడదు, ఎప్పుడో చచ్చిపోవాలి, అవమాన వారంతో చచ్చిపోవాలి. కానీ లేదుగా, బతికే ఉన్నారుగా. వీళ్ళు స్టార్టింగ్ అంటే వీళ్ళు చేసిన పనులు అంటే ఎలా ఉంటాయంటే, తమిళనాడులో విజయ్ గారు గెలవంగానే వీడు కూడా ఉన్నాడు, హార్పిక్ రెడ్డి గాడు, ఈడు వెంకటరెడ్డి గాడు, అలాగే సాక్షిలో ఈశ్వరో, కొంతమందిని పకోడీగం తీసుకొచ్చి డిబేట్లు, అధికార ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మా రోజాను తీసుకొచ్చి కూడా ఇంటర్వ్యూలు పెడుతూ తీసుకొచ్చి ఆ గెలుపుని వీళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు చేసి ఆ వంక అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా మొత్తం. ఎంటైర్ పార్టీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళు అధికారికంగా సాక్షి టీవీలో డిబేట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ట్రోల్ చేశారు. నిన్న సందర్భానుసారం ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు, అంటే చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ, ఎక్కడో తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే ఏదో ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావడి, కుక్కలని చెప్పేసి కూడా అలా ఏదో ఊళ్ళో పెళ్ళికి అని చెప్పేసి ఆపేసాడు. ఎక్కడితో అయినా ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టుగా వీళ్ళ సంకలు గుద్దుకోవడం పెట్టి, వీళ్ళ భుజాలు తడుముకోవడం పెట్టి, వీళ్ళ కేకులు కట్ చేయడం పెట్టి, వీళ్ళ సంబరాలు చేసుకోవడం పెట్టి, ఇక్కడ ఒకటి దిక్కులేదు మనకి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే ఇక్కడ 11 వచ్చినాయి, అలాంటిది వీళ్ళ సంబరాలు చేసుకోవడం పెట్టి నన్ను అడగడం ఏంటి అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ కొట్టాడు. ఆయన దానికి కుక్కలు అనగానే పొలమని చెప్పేసి వచ్చేసాడు హార్పిక్ రెడ్డి గారు. అదేమని మాట్లాడుతున్నాడంటే, సింగిల్గా పోటీ చేయొద్దు, కుక్కలాగా గుంటనక్కలాగా పడి ఉంటా, సిగ్గు లేకుండా ఒప్పుకున్న పవన్ కళ్యాణ్, కారుమూరి సంచలన కామెంట్స్. ఎవరు కుక్కలు అంటామని చెప్పేసి మళ్ళీ అమాయకంగా అడుగుతావేంటి మీరే? తమిళనాడులో విజయ్ గారికి వెళితే ఇక్కడ సంబరాలు చేసుకున్నది ఎవరండి? ఇక్కడ కేకులు కట్ చేసింది ఎవరో? ఇక్కడ బ్యానర్లు కట్టింది ఎవరో? సాక్షిలో డిబేట్లు పెట్టింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి విజయ్ గారి ఫోటో, 2 ఫోటోలు పక్కన పెట్టి సేమ్ టు సేమ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిపించేయడం చెప్పి భజన చేసుకున్నది ఎవరో? అడావిడి చేసింది ఎవరండి? తమిళనాడులో టీవీకే పార్టీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో అడావిడి చేసింది ఎవరో? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. అంటే మీరు కుక్కలు అన్నది మిమ్మల్ని, పోనీ మీరు అన్నట్టుగానే మిమ్మల్ని కుక్కలానే అన్నట్టుగానే పరిగెట్టుకొచ్చేసేవాళ్ళు. అందుకే కదా మిమ్మల్ని ఆ డైలాగ్ కుట్టిన వాళ్ళనే కదా. మరి లేకపోతే తమిళనాడుకి మనకి ఏం సంబంధం అండి రాజకీయంగా? పోనీ మీరేమైనా అధికారికంగా టీవీకే పార్టీకి అంటే విజయ్ గారి పార్టీకి మద్దతు తెలిపారు అనుకుందాం ఒకసారి. ఈ ఎన్నికల ముందు మీరు ఆంధ్రప్రదేశ్ మీ అధికార ప్రతినిధులు కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, పోనీ ఏమైనా మీరు తమిళనాడు ఏమైనా ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారా? లేదు. పోనీ బహిరంగంగా పోనీ ఏమైనా మద్దతు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు సపోర్ట్ చేసింది డిఎంకే పార్టీకి, ఘోరంగా ఓడిపోయారు, అది అందరికీ తెలిసిన విషయమే. విజయ్ గారు గెలవంగానే ఏదో ఒక సందర్భంలో ఫోటో పట్టుకున్నారని చెప్పేసి నాకు క్రెడిట్ మొత్తం దొబ్బెత్తనికి ఇక్కడ చూసి కేకులు కట్ చేశారు, జై జగన్ అని చెప్పేసి నినాదాలు చేశారు. జగన్ మూలంగానే అక్కడ అధికారంలోకి వచ్చారని చెప్పేసి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేశారు. అయ్యబాబు, జగన్మోహన్ రెడ్డి క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటు వేయలేదు, విజయ్ గారిని చూసి ఓటు వేయలేదు, జగన్మోహన్ రెడ్డి మొఖం చూసే ఓటేశారని చెప్పేసి భజన చేశారు. మామూలు అడావడి చేయలేదుగా. ఆ 4-5 రోజులు మొత్తం ఉదరగొట్టేశారు. ఎక్కడా లేదు అంత భజన. మన రాష్ట్రంలో కూడా మీరు చేసినంత ఇదిగా ఏ రాష్ట్రంలో కూడా చేయలే. మీకు అంత పిచ్చెక్కిపోయింది మాట. అప్పుడు అదే వంక అడ్డం పెట్టుకుని అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు చేశారు మరి? మొదలు పెట్టింది ఎవరు? మీరు. మరి అంటారా? ఎవడన్నా అంటాడు, మెడకాయ మీద బురకాయ ఉన్నవాడు ఎవడైనా సరే అదే మాట అంటాడు. అదేంటండి, తమిళనాడులో ఎక్కడో రాజకీయంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తే అక్కడికి మనకి ఏం సంబంధం? వీళ్ళు ఎందుకు సంకలు కూతుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు అడావిడి చేస్తున్నారు? మేము అండబెట్టి మీకు మద్దతు తెలిపి కేఎస్ ప్రసాద్ ఆ పాషానే ఇదేంటండి ఊళ్ళో పిల్లకి కుక్కలు అడావిడిలాగా వీళ్ళు గిలగలు ఆడిపోతున్నారని చెప్పేసి వాళ్ళే అన్నారు. వాళ్ళే చెప్పారు. కుక్కలు అనకపోతే ఏమనాలండి? తమిళనాడు రాజకీయాలకి మన రాజకీయాలకి ఏం సంబంధం అండి? ఒకదానికి సమాధానం చెప్పండి మీరు. పోనీ అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేరు. పోనీ అలాగే లెక్కేసుకుందామండి. విజయ్ గారు పార్టీ పెట్టిన 2 ఏళ్లలో
మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయగానే అధికారంలోకి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చాడండి? ఎప్పుడు పార్టీ పెట్టాడు? 2011లోనే ఎప్పుడు పార్టీ పెడితే 2019లో అధికారంలోకి వచ్చాడండి. 8 ఏళ్ళు పట్టింది. మరి జగన్మోహన్ రెడ్డి కంటే విజయ్ గారికే క్రేజ్ ఎక్కువ కదా. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి శాతకానోడు కదా. 2019లో 151 స్థానాలు ఇస్తే 2024కి 11 స్థానాలకు పడిపోయాడు. ఉన్న 151లో కనీసం సకానికి సగం కూడా నిలబెట్టుకోలేకపోయాం కదా మనం. ఏమండి, సకానికి సగం నిలబెట్టుకున్నారా? పోనీ ఎంత దరిద్రపూటి పరిపాలన చేసినా సరే. ఇప్పుడు స్టాలిన్ గారికి ఏమీ అంత ఘోరంగా రాలా, 60 ఇంచుమించుగా బాగానే వచ్చినాయి వాళ్ళకి కూడా. చెప్తున్న ఉదాహరణకి మనకి ఎన్ని వచ్చినాయి అండి? మనకి ఎంత శాతం వచ్చినాయి? 175 స్థానాల్లో పోటీ చేస్తే మీకు వచ్చిన సీట్లన్నీ 11. ఎందుకు పడిపోయాం? 151 స్థానాల నుంచి ఈ 11 స్థానాలకు పడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? మీ నోడుదోల. ముఖ్యంగా మెయిన్ కారణం దరిద్రపు కొట్టు పరిపాలన, అవగాహన లేని నిర్ణయాలు, ఏమన్నా సరే బూతుల దాడి. ఇలాంటి ఈ నోటి తోలగాలు ఎవరైతే ఉన్నారో ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలకు పడిపోవడానికి ప్రధాన కారణం మీరే. ప్రతిదానికి సంకలు గుద్దుకోకూడదండి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, పెద్ద హీరోలది, ప్రభాస్ గారిదైనా, రామ్ చరణ్ గారిదైనా, లేదంటే అల్లు అర్జున్ గారిదైనా, మహేష్ బాబు గారిదైనా, ఎవరిదైనా ఒక పెద్ద హీరో సినిమా అవుతుందంటే 5 నెలల ముందు నుంచి స్టార్ట్ చేస్తారంట. 5 నెలల ముందు నుంచి ఆ సినిమా పోస్టర్లు, ట్రైలర్స్, లేదంటే ఇంకోటి టీజర్లు అలా రిలీజ్ చేస్తారు కదా. మొదటిసారి పోస్టర్లు రిలీజ్ చేసిన కానించి మొదలు పెడతారంట వీళ్ళు. ఏ విధంగా? వాళ్ళే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ఒకటి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి ఒకటి, ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఉన్న కొన్ని ఐడీలు వాళ్ళే క్రియేట్ చేసి, జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న ఐడీలతోనేమో ఆ హీరోకి సంబంధించిన సినిమాను, ఆ హీరోను పొగుడుతూ కామెంట్లు పెడతారంట. చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోతో ఉన్న ఐడీలు ఏవైతే ఉన్నాయో వాటితోని ఆ హీరోని, ఆ సినిమాని తిడుతూ కామెంట్లు పెడతారని చెప్పేసి ఎవరు చెప్పారండి? నిన్నమానాడు దాకా మీతో పాటు కలిసి పనిచేసిన ఆ జర్నలిస్ట్ పాషా ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా చెప్పాడు. ఆయనకి తెలియదా వ్యవహారం అది? నిన్నమానాడు దాకా నీకు భజన చేసిన వ్యక్తే, నీ సాక్షిలో కూర్చొని మాట్లాడిన వ్యక్తే, జగన్మోహన్ రెడ్డికి విపరీతంగా బంద్ చేసిన వ్యక్తే. అంటే మీ సోషల్ మీడియా గురించి, మీ ఆలోచన విధానాల గురించి వాళ్ళకి తెలియదండి. తెలిసిన విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు బయటకు వచ్చిన తర్వాత ఇంక నేను సాక్షికి వెళ్ళని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఒక వీడియో చేసి సపరేట్గా వీళ్ళ సోషల్ మీడియా ఇంత నికృష్టంగా ఉంటుందని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు ఆయన. దానికి మీరు ఒక్కడి మాట అలా మా పార్టీ అలా చేయదని చెప్పేసి అని మీరు ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొడతారో మాకు తెలియదా? ఇప్పుడు పక్క రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యం అయిపోయినాయి. ఇక్కడ మనకి ఇక్కడ దిక్కు దివానా లేదా? మన బొత్తుకి ఇక్కడ 11 వచ్చినాయా? సత్యమని చెప్పి అంటే పట్టుమని ఇక్కడ మన రాజకీయం మనం వెళ్ళామా? పట్టుమని అసెంబ్లీకి వెళ్ళామా? ఇక్కడ చేత కాదా? మనం బెంగళూరులో వెళ్ళి పడుకుంటామా? మనం పక్క రాష్ట్ర రాజకీయాలు అన్నింటిలో ఏలిటికి వెళ్ళికేయాలా? ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడిపోయే వ్యక్తి పక్క రాష్ట్రంలో విజయ్ గారిని అధికారంలోకి తీసుకొచ్చేసాడంటే నవరా అండి. మరి ఇది ఊర్లో పెళ్ళికి కుక్కలాడవన్నమాట కరెక్టా కాదా? సిగ్గుండాలి కారు మరి కొంచెమైనా కానీ మాట్లాడడానికి. ఎవరు చెప్పారు? సిదిరి అప్పలరాజు ఒక మీటింగ్లో చెప్పాడు. ఆ రోజు మేము ప్రయత్నించాం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అని చెప్పేసి అని. గెలిపోవటంలో రాజకీయాల్లో సహజం, పొత్తులు కూడా సహజమే. పొత్తులు కూడా రాజకీయాల్లో సహజమే, గెలిపోవటంలో కూడా సహజమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారితో కానీ పోనీ తెలుగుదేశం పార్టీతో అయినా, జనసేన పార్టీతో అయినా, మిగిలిన దేశంలో ఏ ఇతర పార్టీతో అయినా సరే, ఏ పార్టీలైనా కానీ పొత్తులు పెట్టుకోవడానికి సుముఖంగానే ఉంటారు, ఇష్టపడతారు. అలాగే వైసీపీ పార్టీతో పలానా రాజకీయ పార్టీ మా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు అన్న ఒక్క రాజకీయ పార్టీని చూపించండి సరిపోద్ది. ఏమొద్దు, మీకు అవకాశం లేదు. మీతో ఎవడో కలవడో అన్న హిస్టరీ అలాంటిది. అన్న హిస్టరీవి అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న 420 కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని అన్న అవినీతి కేసులు, అన్న తినేసిన సొమ్ము, లక్షల కోట్ల రూపాయల అవినీతి, ఈ హిస్టరీ చూసినోడు ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తితో పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకుంటారండి వైఎస్ఆర్సీపీ పార్టీతోటి. మీకు గతి లేక, మీరు ఏళ్ళలేక ఈ ఒక్కరి భాషం అంటే ఇదంతా కూడా ఏంటి వక్రీకరించేసి ఏదో రకంగా రెచ్చగొట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టేస్తే అయిపోతే. మీకు అవకాశం లేదు, మీతో ఎవరో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావట్లేదు కనుకనే మీరు ఈ అప్పాబాయ కోరులు చెప్తున్నారు. అవకాశం ఉంటే మీరు కూడా పొత్తు పెట్టుకుంటారు. గతంలో మీరు ప్రయత్నించారు, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించారు. ఇది వాస్తవం, మేము చెప్పేది కాదు, మీ నాయకులు చెప్పిందే.
ఆ సిదిరి అప్పలరాజు వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. మరి దానికి సమాధానం ఎవరు చెప్తాడండి? అది అసలు రీజన్. మీరు ఇక్కడేమో సింహం సింగిల్గా పోటీ చేస్తే తొక్కేమి కాదు, మీకు గతి లేక. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మీరెంత రెచ్చగొట్టేది, మీరెంత ఉక్రోషంగా మాట్లాడేది, రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేసేది, పవన్ కళ్యాణ్ గారు ఏదో రకంగా కూటమి నుంచి బయటకు వచ్చేయాలి. వీళ్ళు కలిసి పోటీ చేయకూడదు. కలిసి పోటీ చేస్తే ఇంకొక 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా సరే మనం అడుగు తినాల్సిందే. మనం అధికారంలోకి రాలేము, కష్టం. ఇది చాలా ఆలోచనలు ఉంటాం మీకైనా కూడా. మీరు ఎంత రెచ్చగొట్టినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది. ఓ 10-15 ఏళ్ళు ఖచ్చితంగా కూటమిగానే పోటీ చేస్తారు. మీరు ఎంత ఏడ్చి గగ్గోలు పెట్టినా సరే, మీరు ఎంత రెచ్చగొట్టి ప్రయత్నాలు చేసినా సరే ఇదైతే మారదు. ఇంక మీరు పిసుక్కోవడమే. ఇకనైనా సరే ఈ నోటి దోల వ్యవహారాలు కాస్త తగ్గించుకుంటే ఆ 11 స్థానాలలాగా నిలుపుకుంటారు, అలాగా కాపాడుకోగలుగుతారు. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు అసహించుకోవడం మెయిన్ కారణం ఏంటి? ఈ భాషే కదా, ఈ నోటి దోలే కదా. సంబంధం లేని అంశాలన్నింటినీ తీసుకొచ్చి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ముడియేసేసి మనం విచ్చలవిడిగా చేసేస్తూ ఉంటాం. సరే, మీ కంపారిజన్ బాగానే ఉంది, ఓకే, పక్కన పెడదాం కాసేపు. తమిళనాడులో విజయ్ గారు గెలిచారు, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, అనుకుందాం కాసేపు అనుకుందాం. ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా అవినీతి కేసుల్లో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా జైలుకి వెళ్ళా. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ సారి ముఖ్యమంత్రిగా చేయడం, ఆయన పైన ఇటువంటి అవినీతి కేసులు లేవు. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, ఆయన కుమారుల పైన ఒక్క అవినీతి కేసు లేదు, ఒక్క మరక లేదు, ఒక్క ఆరోపణ కూడా లేదు. బాలకృష్ణ గారి పైన అయినా, హరికృష్ణ గారి పైన అయినా, లేదంటే మిగిలిన కుటుంబ సభ్యుల పైన అయినా ఎవరి మీద కూడా ఒక్క అవినీతి మరక లేదు, ఒక్క కేసు లేదు, ఒక్క ఆరోపణ లేదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 6 నెలలు ముఖ్యమంత్రిగా చేసేదే లేదో కానీ కొడుకు లక్షల కోట్ల రూపాయలు అవినీతి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించేశారు, 1000 ఎకరాలు కొనేశారు. అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు, 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది. ఎలా అండి? పోనీ పక్క రాష్ట్రం తీసుకో, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా, కేటీఆర్ గారి పైన ఆరోపణలు వస్తున్నాయి, ఇంకా అరెస్ట్ చేయలే, ఇంకా జైలుకి వెళ్ళా. అయిందా? దాదాపు 2 ఏళ్ళ పైన అయిపోతుంది కదా. తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగి అధికారం మారి ప్రభుత్వం మారి ఆరోపణలు వస్తున్నాయి. లేదు ఇంకో దాంట్లో ఆరోపణలు సహజం, అది నిరూపితం అయినాయా లేవు. మరి మా నాన్ననే 16 నెలలు ఎందుకు పెట్టారండి జైల్లో? ఎందుకు పెట్టాడు? మరి దీనికి సమాధానం ఎవరు చెప్తాడు? ఈ కంపారిజన్ బాగానే ఉందండి. సరే, తమిళనాడు గురించి మనకు అంత అవగాహన లేదు. అక్కడ కూడా ఎవరు కూడా మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు జైలుకి వెళ్ళినట్టు, అవినీతి కేసుల్లో జైలుకి వెళ్ళినట్టు లేదనుకుంటా, తెలియదు నాకు అంతగా, ఉండకపోవచ్చు. మరి మన రాష్ట్రంలోనే ఎందుకు ఉందండి? అందులోనూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వేసారండి? తప్పు చేసాడు కాబట్టి, తినేసాడు కాబట్టి. మరి అలా ఎందుకు కంపేర్ చేసుకుంటలేదండి? అలా పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖం తుప్పుకుని ఊసేసి కదండి మనం అందరం